గత కొన్ని రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం రూరల్ రాజానగరం నియోజకవర్గ ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న పెద్ద పులి ఆచూకీ గురువారం మధ్యాహ్నానికి ప్రశ్నార్థకంగానే మారింది. గత 6 రోజులుగా పగటిపూట విశ్రాంతి తీసుకుంటూ రాత్రి వేళల్లో సంచరిస్తూ దొరికిన పశువులను చంపి తింటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ పెద్ద పులి తెల్లవారుజాము సమయానికి రాజానగరం మండలం భూపాలపట్నం జి ఎర్రపాలెం గ్రామాల సరిహద్దుల్లో ఉన్నట్లుగా అధికారులు అంచనాకు వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం భూపాలపట్నం గ్రామంలో ఒక పెద్ద ఆవు, జి ఎర్రంపాలెం గ్రామంలో 3 దూడలు మృతి చెందిన ఘటనల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం మధ్యాహ్నం జి ఎర్రంపాలెం గ్రామాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితి పరిశీలించారు. 3 దూడల్లో ఒక దూడను పులి తినినట్లు అటవీశాఖ అధికారులు తెలియజేశారు. పామ్ ఆయిల్ తోటల్లో పులి దాక్కుని ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కలెక్టర్ సందేశం మేరకు అటవీశాఖ, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖలు సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరానికి ప్రత్యేక రెస్క్యూ బృందాలు చేరుకున్నాయని సిసిఎఫ్ రాజమహేంద్రవరం మార్గదర్శకత్వంలో అటవీ బృందాలు థర్మల్ డ్రోన్లు, ట్రాప్ క్రేజ్లు, ట్రాప్ కెమెరాలతో పులిజాడుల గుర్తింపుకు చర్యలు వేగవంతం చేశాయని వెల్లడించారు. వెటర్నరీ డాక్టర్లు, వన్యప్రాణి నిపుణులు రంగంలోకి దిగారని, పులి జాడ లభించిన వెంటనే బంధించేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరితో కలిసి ఎస్పీ డి నరసింహకిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, డిఏఓ బి ప్రభాకర్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగా అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పివి చలపతిరావు, సిసిఎఫ్ బిఎన్ఎన్ మూర్తి, డిఏఓ ప్రభాకర్ రావు, ఎఫ్ఆర్ఓ ఎస్ దావిద్రాజ్ నాయుడు, ఎన్టీసీఏ అధికారి రాజశేఖర్, మత్తు వైద్యులు డాక్టర్ ఫణీంద్ర పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ పులిని ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ చేయరాదని, అది అత్యంత సున్నిత స్వభావం కలిగిన వన్యప్రాణి అని తెలిపారు. స్వల్ప అలికిడి జరిగినా పులి మరో ప్రాంతానికి తరలిపోయే అవకాశం ఉందని, అలా జరిగితే అటవీ అధికారులు పులిని గుర్తించి బంధించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కారణంగా పులిని సురక్షితంగా పట్టుకోవడం సాధ్యం కాకుండా మరే అవకాశం ఉందని, కావున ప్రజలు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఘటనా స్థలానికి 1 కిలోమీటర్ పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పులి పాదముద్రలను చెడగొట్టకుండా అటవీ బృందాలకు సహకరించాలని సూచించారు. ఉదయం వేట జరిగిన ప్రాంతానికి పులి మళ్లీ వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు ఆందోళన చెందకుండా ఓర్పుతో అధికారుల సూచనలు పాటించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరితో కలిసి స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, ఎస్పీ డి నరసింహకిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, డిఏఓ ప్రభాకర్ రావు, ఎఫ్ఆర్ఓ ఎస్ దావిద్రాజ్ నాయుడు, ఎన్టీసీఏ అధికారి రాజశేఖర్, మత్తు వైద్యులు డాక్టర్ ఫణీంద్ర పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రోజు నుంచి మన పెద్ద పులి రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల్లో చేస్తుంది. మనము ఆ పెద్ద పులిని మనము ప్రతిరోజు మానిటర్ చేయడం జరుగుతుంది. డ్రోన్ ద్వారా మన కెమెరా ట్రాప్ ద్వారా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. పెద్ద పులి సుమారుగా 3 సంవత్సరాల వయసు ఉంటుంది. ఒక పోయిన 10-12 రోజుల నుంచి మన ఏలూరు జిల్లా, మన ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా అది సంచరించింది. కానీ ఈ పులి ఇప్పటి వరకు మనుషుల మీద ఎటువంటి దాడి చేయలేదు, మనుషుల మీద ఎటువంటి అటాక్ చేయలేదు. కానీ మన పశువుల మీద దాడి చేస్తుంది రాత్రి సమయంలో. ఈ పెద్ద పులిని పట్టుకోవడానికి మనకు పర్మిషన్స్ వచ్చాయి. ఎన్టీసీ నుంచి పర్మిషన్ వచ్చింది, మన స్టేట్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ నుంచి కూడా పర్మిషన్ ఉంది. ఈ పెద్ద పులిని సురక్షితంగా పట్టుకోవడానికి మనము ప్రయత్నాలు చేస్తున్నాము. అన్ని రకాల టెక్నాలజీ కూడా వాడుతున్నాము. ఈ రోజు నుంచి థర్మల్ డ్రోన్స్ వాడుతున్నాము, 4G కెమెరాస్, వెబ్ ఎనేబుల్డ్ కెమెరాస్ వాడుతున్నాము. అదేవిధంగా ఇంకా మనము ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ని కూడా ఈ రోజు నుంచి 12 నుంచి 20 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ చేసాము. కానీ మనకు ఒకటి సమస్య ఏమంటే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. చుట్టుపక్కల గ్రామస్తుల వల్ల కొద్దిగా వాళ్ళు తిరగడం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ ఏర్పడి ఆ పులి కొద్దిగా బయట వెళ్ళడం జరుగుతుంది, మూవ్ అవుతుంది. మా చుట్టుపక్కల గ్రామస్తులందరూ విజ్ఞప్తి చేస్తున్నాను, కొద్దిగా వాళ్ళు సహకరిస్తే, వాళ్ళు మనం మూమెంట్ తగ్గిస్తే
మన అటవీ శాఖ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఉన్నారు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కూడా ఉన్నారు, మన మీడియా మిత్రులు కూడా ఉన్నారు. మనము అందరికీ మీడియా మిత్రులకి, గ్రామస్తులకి విజ్ఞప్తి ఏమంటే, మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే అతి త్వరగా దీన్ని క్యాప్చర్ చేసి సురక్షితంగా మనము రిలోకేట్ చేయడానికి అన్ని ఏర్పాటు చేశాము. ఈ రోజు పూనా నుంచి ఒక టీం కూడా వచ్చింది. అతి త్వరగా 15-20 నిమిషాలు ఇక్కడ చేరుకుంటుంది. కానీ మనము మన గ్రామస్తులు కానీ మిగతా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ రాకుండా మనకు సహకరిస్తే అతి త్వరగా దీన్ని సురక్షితంగా మనం క్యాప్చర్ చేసి రిలోకేషన్ చేస్తాము. తర్వాత అన్ని రకాల టెక్నాలజీ కూడా ఏం అవసరం ఉంది, అన్ని రకాల టెక్నాలజీ కూడా ఈ రోజు నుంచి వాడుతున్నాము. జాతి కానీ మన చిరుతపులి జాతి క్యాట్ ఫ్యామిలీ